అవినీతిని బయట పెడతామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ పివి నరసింహారావు కాంగ్రెస్ వాది అన్నారు. నిన్న హరీష్ రావు ప్రేమ ఒలకపోస్తే ఆశ్చర్యంగా ఉందన్నారు. సీఎంగా పీఎంగా పివి పనిచేశారన్నారు. ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నె తెచ్చారన్నారు. పివి అంతిమ యాత్ర హైదరాబాద్లో చేపట్టాలని కుటుంబ సభ్యులే కోరారన్నారు. అన్ని లాంఛనాలతో గౌరవ వందనాలతో ఆనాడు చేశామన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఆ అంశంపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. నిన్న సభలో చర్చలు ఉద్యమ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు ఏపీ అక్రమంగా నీటిని తరలించకపోతున్నా మౌనంగా ఉన్నారన్నారు. భద్రాచలంకు చెందిన 7 మండలాలు కోల్పోయామని, స్వార్థపూరిత రాజకీయాల కోసమే సీలేరు పవర్ ప్రాజెక్టు కోల్పోవడానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలన్నారు. ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ పొందే హక్కు ఉంది. కానీ 2600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయారన్నారు. మిత్రుడు హరీష్ రావు గారు పివి నరసింహారావు గారి పట్ల ప్రేమ అల్పపోసులు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంటే వాస్తవంగా ఏదైతుందో పివి నరసింహారావు గారు కాంగ్రెస్ స్వాది అని ఏ స్థాయికి దిగినా కానీ ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీతో ఆ స్థాయికి ఎదగడం జరిగిందని చెప్పనేది ఇదందరికి తెలిసిందే. ఇది వివిధ అంశం. అంటే ఆనాడు వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, అంటే వాస్తవంగా రాజీవ్ గాంధీ గారు గతించిన తదుపరి ఈవెన్ నాట్ ఈవెన్ వాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పివి నరసింహారావు గారు, ప్రణబ్ ముఖర్జీ గారు, అర్జున్ సింగ్ గారు లాంటి మేధావులు కూడా సభలో ఉండి కానీ ఏదైతుందో పివి నరసింహారావు గారికి ఉన్నటువంటి లౌక్యంతో వారు ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించే గాని ఇతర రాజకీయ పార్టీ సంబంధించే గాని అందరినీ కలుపుకోగలుగుతున్న భావనతో వారి ప్రధానమంత్రిగా సూచన చేసింది సోనియా గాంధీ గారు అని చెప్పక తప్పదని చెప్పండి. ఇలా పివి నరసింహారావు గారు ఏ హోదాకు ఎదిగినా, ఆయన పదవి అధిష్ఠించినా